దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి నీవు గనక సమయాన్ని కేటాయిస్తే నీ ప్రార్థన ఆలకించడానికి దేవుడు కూడా సమయాన్ని కేటాయించుకుంటాడు. నా మాటలు అర్థమయ్యాయా? ప్రార్థన చేయడానికి ప్రార్థన ఆసక్తి, ప్రార్థన ఆత్మ మీలో లేదనుకోండి, మీకు గుబులు మళ్ళప్పుడు గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేద్దామని కూర్చుంటే ప్రభు అంటారు, నాకు ఇప్పుడు సమయం లేదు, తర్వాత చూద్దాం. అందుకే మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు పరాజముఖుడై ఉంటున్నారు. మన ప్రార్థన వినట్లా. మనతో ఉన్నాడు. భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు మనతో ఉన్నాడు.